చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ధ్యానించు. మహోన్నతుడా, మహాపరిషుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము. మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ఏమండి, బైబిల్ గ్రంథంలో అందులోనూ న్యూ టెస్టిమెంట్లో సుమారు 13 పత్రికలు రాసి ఎంతో దేవుని యొక్క పరిచర్య చేసి చివరికి అదే క్రమంలో దేవుని కొరకు హతసాక్షిగా మారినటువంటి దైవ సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలును మనం జాగ్రత్తగా ముందు పరిశీలన చేస్తే ఆయన చెప్పినటువంటి ఒక మాటను మనం చదువుకున్నాం. మన వాక్యాంశంలోకి వెళ్ళే ముందు ఈ మాట మనం చదువుకున్నాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యమును చూసినట్లయితే గలతియన్స్ చాప్టర్ 4 వర్స్ 19 ఆ వాక్యం మనం చదువుకున్నాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చాలా మై డియర్ చిల్డ్రన్, ఫర్ హూమ్ ఐ am again in the pains of childbirth until Christ is formed in you. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, నా పిల్లల, మై డియర్ చిల్డ్రన్. ఆయన ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తు స్వరూపములోనికి మార్చబడు వరకు, ఏమిటండి, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుంది అని చెప్తాడు. వాస్తవానికి ఒక వ్యక్తి తనకు తాను క్రీస్తు స్వరూపంలోనికి, ఆ యొక్క స్వారూప్యంలోనికి మార్చబడిన కొరకు ప్రయాసపడాలి. ఒకవేళ నిజంగా క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడితే ఆ వ్యక్తి రక్షింపబడినట్టే, ఎంతో సంతోషంతో ఆ వ్యక్తి జీవించగలుగుతాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని విన్నప్పుడు ఆయన ఆ సత్యాన్ని గ్రహించాడు. ఆ తర్వాత రక్షణ తీసుకున్నాడు. దేవుని యొక్క స్వరూపంలోనికి ఆయన మార్చబడ్డాడు. అక్కడితో ఆయన ఆగిపోలేదు. అక్కడి నుంచే అసలైనటువంటి ఆ యొక్క పరిచర్యను ఆయన ముందుకు తీసుకెళ్ళాడు. నేను మాత్రం రక్షింపబడితే సరిపోదు, ఇంకా అనేక మంది క్రీస్తును తెలుసుకోవాలి, దేవుని యొక్క రక్షణను వారు కనుగొనాలి, దేవుని యొక్క ఆ యొక్క రాజ్యంలో వారు ప్రవేశించాలి అనేటువంటి ప్రయాస ఆయన హృదయంలో దేవుడు బలంగా నింపాడండి. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మాట ఏంటంటే, ఆ మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించండి అనే మాటను తన జీవితంలో ఎంతో బలంగా తీసుకున్నాడు. బలంగా తీసుకోవడం మాత్రమే కాదు, ఆ సువార్త నిమిత్తమై ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. తన జీవితంలో ఎంత ప్రయాసపడ్డాడంటే, మరి క్రీస్తు ఏ విధంగా అయితే ఆయన శ్రమలు పడుతూ వచ్చారో ఆ శ్రమలతో పాటు ఆ యొక్క పాలివాడే ఈయన కూడా అనేక శ్రమలు అనుభవించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. మరి వాటి విషయమే కూడా ఆయన చెబుతూ ఆయన ఇలా అన్నారండి. ఆ వాక్యం కూడా మనం చదువుకుందాం. 2 Corinthians chapter 11 verse 23 to 27 ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే అందులో మధ్య నుండి, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయము చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులైన ఆపదలలోను, దొంగలైన ఆపదలలోను, నా స్వజనుల విషయమైన ఆపదలలోను, అన్యజనుల వలన ఆపదలలోను, పట్టణంలో ఆపదలలోను, అరణ్యములో, సముద్రములో, కపట సహోదరుల యొక్క ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములున్నవి. కాబట్టి
చదవబడినటువంటి ఈ వాక్య భాగాలన్నీ కేవలం వచనాలు మాత్రం కాదండి. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క జీవితం, ఆయన పడ్డటువంటి ఆ యొక్క ఇబ్బందులు, యాతనలు, శ్రమలు, ఇన్ని యాతనలు పడిన తర్వాత కూడా ఆయన అంటున్నాడు, మీ విషయమై మీరు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడువంత వరకు మీ నిమిత్తమే నేను ప్రసవ వేదన పడుచున్నాను అనే మాట ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం పట్ల ఎంత విశ్వాసం, దేవుని పరిచర్య పట్ల ఎంత నిబద్ధత, మనం ఎంతో నిబద్ధతలో ఇక్కడ మనం చూడగలుగుతాం. ఎగ్జాక్ట్గా అపోస్తలుడైనటువంటి పౌలు వలె ఒక ఆయన ప్రజలను రక్షించడానికి, క్రీస్తును వారికి పరిచయం చేయడానికి, అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడ్డాడు, తాపత్రయపడ్డాడు, ప్రసవ వేదన పడ్డాడు. ఆయన ఎవరో కాదండి, మిషనరీగా పిలువబడినటువంటి రాబర్ట్ జెర్మియా థామస్. ఎవరండి? రాబర్ట్ జెర్మియా థామస్. ఈరోజు ఈయన జీవితాన్ని గురించే మనం ధ్యానించుకుంటాం. ఏ ప్రాంతంలో అయితే సువార్త అనేది తెలియదో, ఎవరికి దేవుని వాక్యం అంటే తెలియదో వారికి దేవుని వాక్యం ఇవ్వాలని ఇష్టపడ్డాడు. ఎవరికి అసలు దేవుడు అంటే పరిచయమే లేదో వారికి దేవుడిని పరిచయం చేయడం ఇష్టపడ్డాడు. ఆ క్రమంలో తన సమస్తాన్ని కోల్పోయాడు. ఆ క్రమంలో ఆఖరికి తన ప్రాణాలను కూడా కోల్పోవాల్సి వచ్చింది. మరి ఆయన జీవితాన్ని ఈరోజు మనందరం ధ్యానించుకుంటాం. రాబర్ట్ జెర్మియా థామస్ గారు 1839 సంవత్సరంలో ఇంగ్లాండ్లో వేల్స్లో రైడార్ అనేటువంటి ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. ఎక్కడండి? ఇంగ్లాండ్లో వేల్స్లో రైడార్ అనే ప్రాంతంలో ఆయన జన్మించారు. ఈయన తండ్రి గారు రాబర్ట్ థామస్. ఈయన ఒక దైవ సేవకుడు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లోకల్ పాస్టర్ గారు. మరి ఆ యొక్క చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తున్నటువంటి రాబర్ట్ జెర్మియా థామస్ గారు కూడా తాను పెద్దవాడైన తర్వాత నేను గొప్పగా దేవుని యొక్క పరిచయం చేయాలి, నేను పాస్టర్ అవ్వాలి, దేవుని సేవకుడు అవ్వాలని చెప్పి చిన్నప్పటి నుంచి ఆయన కలలు కంటూ ఉండేవాడు. సో ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఆసక్తిగా దేవుడి యొక్క కార్యక్రమాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉండేవాడు. ఈయనకి దేవుడు ఇచ్చినటువంటి తలాంతం ఏంటంటే భాషలు నేర్చుకోవడం, లాంగ్వేజెస్ నేర్చుకోవడంలో ఈయన బహు ఆసక్తి చూపేవాడు. ఎంతో చక్కగా లాంగ్వేజెస్ చక్కగా నేర్చుకునేవాడు. మరి ఆ యొక్క స్కూలింగ్ని ముగించుకున్న తర్వాత లండన్ యూనివర్సిటీ, న్యూ కాలేజ్ లండన్ అనేటువంటి కాలేజ్లో మిషనరీ ట్రైనింగ్ నిమిత్తం ఆయన చేరడం జరిగింది. కొంతకాలం ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత మరి దాన్ని విడిచిపెట్టి ఫిజిషియన్గా 6 నెలల పాటు ఆయన శిక్షణ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను కేవలం వాక్యం చెప్పడం మాత్రం కాదు, నేను ఈ యొక్క ఫిజిషియన్గా ట్రైన్ అయ్యి ప్రజలకు సేవ చేయాలి, వారికి వారి యొక్క ఆరోగ్యం కొరకు నేను సేవ చేయాలని కూడా ఆయన అనుకోవడం జరిగింది. ఆ తర్వాత మరి ఫ్రెండ్స్ యొక్క ప్రోత్సాహంతో మళ్ళా ఆ యొక్క న్యూ కాలేజ్ లండన్లో తన యొక్క ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్ళి మొత్తానికైతే తన యొక్క గ్రాడ్యుయేషన్ని 1863లో ఆయన పూర్తి చేశారు. మరి అదే సమయంలో ఆ యొక్క ఒక మహిళ, ఆమె పేరు కెరోలిన్ గాడ్ఫ్రే అనే ఆమెను ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. ఆమె కూడా దేవుని పట్ల బహు ఆసక్తి కలిగి దేవుని పరిచర్య చేయాలనుకున్నటువంటి స్త్రీ. మరి వీరిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత దేవుని పరిచర్య చేయాలి అని బలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత లండన్ మిషనరీ సొసైటీ, లండన్ ఆ యొక్క LMS, ఈ యొక్క LMS మనం ధ్యానించుకున్నాం. లండన్ మిషనరీ సొసైటీతో వాళ్ళు వారి యొక్క సహకారంతో వారు మిషనరీస్గా వేరే ప్రాంతానికి వెళ్ళి దేవుని సేవ చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో చైనాలో షాంఘై అనేటువంటి ప్రాంతానికి వారు మిషనరీస్గా వారు బయలుదేరారు. ఎక్కడికండి? చైనా దేశంలో షాంఘై అనే ప్రాంతానికి వారు 1863లో డిసెంబర్ నెలలో వారు షాంఘైకి వారు చేరుకున్నారు. అప్పటికే క్యారోలిన్ గారు గర్భం దాల్చారు, ఆమె గర్భవతిగా ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు అంత బాగా లేవు. ఇంకా ముందుకి వారు వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా మరి భార్యను అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తీసుకెళ్ళడం సరైనది కాదు, ఆమె కొద్ది వసతులు ఉండాలని చెప్పి ఆ యొక్క షాంఘై అనే ప్రాంతంలోనే కొంతమంది మిషనరీస్గా ఆమెను అప్పగించి ఆయన మరింత ముందుకు వెళ్ళి ఆయన పరిచయం చేస్తారు. హాంకే అనే ప్రాంతానికి ఆయన రావడం జరిగింది. ఈ క్రమంలో ఏమైందంటే ఎక్కడైతే కెరోలిన్ గారు ఉంటున్నారో
ఆ యొక్క మిషనరీ గ్రూప్లో. అందులో ఒక అమెరికన్ మిషనరీ తన భార్యను కోల్పోయాడు. ఒక అమెరికన్ మిషనరీ యొక్క భార్య చనిపోయింది. ఎప్పుడైతే ఆ విషయం ఈమెకు తెలుస్తుందో ఈమె ఎంతో బాధపడింది. ఆ యొక్క బాధ వల్ల ఆమెకు మిస్క్యారేజ్ అయ్యి ఆమె చనిపోయింది. తన కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా చనిపోయింది. ఇది ఎప్పుడు జరిగింది అని అంటే రాబర్ట్ గారు, క్యారోలిన్ గారు షాంఘైకి వచ్చినటువంటి 3 నెలల్లోనే ఆమె చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి రాబర్ట్ జెర్మియా గారికి ఆయన బాధ వర్ణనాలేదు. ఆయన ఎంతో ప్రలాపించారు, ఎంతో రోధించాడు, ఎంతో బాధపడ్డాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసండి? ఆ యొక్క సొసైటీకి రిజైన్ చేసి ఇక నేను దేవుని పరిచర్య చేయలేను అని దేవుని పరిచర్యకి ఆయన దూరం. ఆ బాధను తట్టుకోలేదు. మరి అక్కడి నుంచి ఆ తర్వాత ఆయన షాంఘై నుండి అదే చైనాలో షీఫో అనే ప్రాంతానికి ఒక కస్టమ్స్ ఆఫీసర్గా ఆయన ఎన్నిక చేయబడ్డాడు. ఈ భాషలు బాగా వచ్చు, బాగా కమ్యూనికేట్ చేయగలడు కాబట్టి ఒక కస్టమ్ ఆఫీసర్గా ఆయన్ని అక్కడ నియమించారు. అక్కడే కస్టమ్ ఆఫీసర్గా ఉంటూ ఆ యొక్క పనిని ఆయన చేస్తూ వెళ్తున్నాడు. ఇదే క్రమంలో ఆ యొక్క చీఫో అనేటువంటి ప్రాంతంలో జోసెఫ్ ఎట్కిన్స్ అనే ఒక మిషనరీ ఈయనకి పరిచయం అయ్యారు. ఈయనతో పాటు అలెగ్జాండర్ విలియమ్సన్ అనే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వ్యక్తి కూడా అక్కడ పరిచయం జరిగింది. వీరి యొక్క పరిచయం స్నేహంగా మారింది. మరి దేవుడి గురించి వారు మాట్లాడుకోవడం, దేవుని పరిచర్య గురించి వారు మాట్లాడుకోవడం వారు చేస్తూ ఉండేవారు. ఒకరోజు విలియమ్సన్ గారు 2 కొరియన్ క్యాథలిక్స్ని రాబర్ట్ గారి దగ్గరికి పంపించారు. అంటే కొరియా దేశంలో ఇప్పుడు ఏ విధంగా అయితే పర్సిక్యూషన్ ఉందో కొన్ని ప్రాంతాల్లో, అప్పుడు కూడా దేవుని సువార్త విషయమైనటువంటి పర్సిక్యూషన్ ఫస్ట్ నుంచి ఉండాలి. ఆ యొక్క కొరియా దేశంలో వచ్చినటువంటి ఆ యొక్క 2 క్యాథలిక్స్ వారు ఏం చెప్పారంటే, అయ్యా మా కొరియాలో అండర్ గ్రౌండ్ క్యాథలిక్ చర్చెస్ ఉన్నాయి. ఏంటండి? అండర్ గ్రౌండ్లో వారు ఆ యొక్క చర్చెస్ని రహస్యంగా వారు నడుపుతున్నారని, దాంతోపాటు 11 మంది క్యాథలిక్ ఫాదర్స్ కూడా అక్కడ ఉండి రహస్యమందు వారు సేవ చేస్తున్నారనే విషయం వారు తెలియజేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి రాబర్ట్ జెర్మియా గారు ఎంతో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ కాలంలో కొరియాని హెర్మిట్ కింగ్డమ్ అని పిలిచేవారు. ఆ యొక్క హెర్మిట్ కింగ్డమ్లో ఉన్నటువంటి రాజు క్రైస్తవులు కానీ విదేశీయులు కానీ ఎవరిని కూడా లోపలికి రానిచ్చేవాడు కాదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా వారితో ఎవరూ మాట్లాడకూడదని, వారి పుస్తకాలు చదవకూడదని, వారితో క్రయ విక్రయాలు చేయకూడదని, అలా చేస్తే అక్కడున్న వారికి మరణశిక్ష విధించేట్టుగా ఆ రాజు అక్కడ కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టాడు. ఒకటి, వారితో మాట్లాడకూడదు. రెండవది, వారి యొక్క పుస్తకాల గురించి చదవకూడదు. వారితో ఎలాంటి బిజినెసెస్ కానీ క్రయ విక్రయాలు కానీ చేయకూడదు అనే కఠినమైన ఆంక్షలు ఆ కాలంలో రాజు పెడుతూ ఉండేవాడు. విదేశాల నుంచి వచ్చే వారికి అక్కడ ఎలాంటి ఆదరణ కానీ ఎలాంటి ఎంకరేజ్మెంట్ కానీ లేకపోవడం వల్ల చాలామంది అక్కడికి రావడం, అక్కడున్న పరిస్థితులు చూడడం, వెనక్కి వెళ్ళిపోవడం. కనీసం అక్కడ ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 క్యాథలిక్ ఆ యొక్క ప్రీచర్స్ ఉన్నారో కనీసం వారి దగ్గర కూడా బైబిల్ లేదండి. వారికి క్రీస్తుల గురించి తెలుసు, విన్నారు, కానీ ప్రీచ్ చేయడానికి దే హ్యావ్ నో బైబిల్స్. వారికి బైబిల్స్ అనేవి లేవన్నమాట. ఇవన్నీ విన్నటువంటి రాబర్ట్ గారు చలించిపోయారు. అయ్యో, ఒక ప్రాంతం అంతా దేవుని సువార్త అనేది లేకుండా, వాక్యం అనేది లేకుండా చీకట్లో అంధకారంలో ఉందా, వారికి ఎలాగైనా దేవుని సువార్తను ప్రకటించాలని చెప్పి మరలా దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారే మరి అక్కడి ప్రజలకు దేవుని యొక్క సువార్తను ప్రకటించే విధంగా ఆయన ఆలోచించడం ప్రారంభించాడు. అందులో భాగంగానే ఆ యొక్క కొరియా దేశానికి బైబిల్ని అందించాలి అని చెప్పి ఆయన అనుకున్నాడు. మొదట ఏదైతే ఆయన కస్టమ్స్ ఆఫీసర్గా ఆయన ఉద్యోగం చేస్తున్నాడో దానికి రిజైన్ చేసి 1864 సెప్టెంబర్ నెలలో కొరియా చేరుకున్నాడు. రహస్యంగా, సీక్రెట్గా ఆ 2 కొరియన్ క్యాథలిక్స్తో పాటు కొరియా చేరుకుని సుమారు 2.5 months అక్కడే ఉండి కొరియా ప్రజలకు రహస్యంగా ఆయన బైబిల్స్ ఇవ్వడం ప్రారంభించాడు. ఏ భాషలో అంటే చైనీస్ భాషలో. ఎందుకంటే అప్పటికి కొరియా మాట్లాడే వారికి కొరియా భాషలో బైబిల్ అనేది లేదు. బట్ దే కెన్ రీడ్ చైనా లాంగ్వేజ్. ఆ యొక్క చైనీస్ లాంగ్వేజ్ వారు చదవగలరు కాబట్టి, అర్థం చేసుకోగలరు కాబట్టి రహస్యంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్కి 2.5 months పాటు రహస్యంగా తిరుగుతూ
వారి చేతుల్లో చైనీస్ బైబిల్ పెట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి వారిని చెబుతూ వారిని ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు. ఎవరికీ తెలియకుండా వారు కూడా ఎంతో ఆసక్తిగా ఆ యొక్క బైబిల్స్ తీసుకుని వారు చదవడం ప్రారంభించారు. ఈ విధంగా 2.5 months చేసిన తర్వాత ఏ అధికారులు కంటపడకుండా మరలా జాగ్రత్తగా ఆయన పెకింగ్ అనేటువంటి ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయాడు. సో కొంతకాలం అయ్యేటప్పటికి అంటే 1866లో రాజు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క క్రైస్తవుల్ని విదేశీయులందరినీ కూడా ఒక చోట సమకూర్చి ఒక చోట పెట్టి మీరందరినీ నేను నిషేధిస్తున్నాను అని చెప్పి సుమారు 10,000 మంది ఆ యొక్క క్రైస్తవుల్ని చంపేశాడు. కత్తితో ఓచకోత కోసాడు సుమారు 10,000 మందిని. అక్కడి నుంచి 2 ఫ్రెంచ్ పాస్టర్స్ తప్పించుకుని ఈ పెకింగ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క దారుణాలన్నింటినీ కూడా రాబర్ట్ జెర్మియా గారికి వారితో వివరించి చెప్పారు. అది విన్నటువంటి రాబర్ట్ జెర్మియా గారు తన ప్రాణం పోయినా పర్వాలేదు, ఇంతకు మించినటువంటి దారుణం ఉండదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాగైనా మనం దేవుని సువార్తను ప్రకటించాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాగైనా కొరియా భాషలో మనం బైబిల్ ఇవ్వాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ఆయన బైబిల్ని ప్రిపేర్ చేయడానికి ప్రారంభించాడు. ఈ విధంగా మరి ఆ యొక్క రాబర్ట్ గారు ఆ యొక్క బైబిల్స్ అన్నింటినీ కూడా సమకూర్చుకుని వారికి ఇవ్వాలని ఆయన ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక అమెరికాకి సంబంధించినటువంటి ఒక ఓడ పెకింగ్ ప్రాంతానికి వచ్చింది. వారు ఏంటి అని అంటే కొరియా దేశస్తులతో వ్యాపారం చేయాలి, ట్రేడింగ్ మాకు కావాలి అనేది వారి యొక్క ఉద్దేశం. ఈ రాబర్ట్ గారి గురించి తెలుసుకుని ఈయన చక్కగా భాషలు వచ్చు, చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతాడని చెప్పి ఈయన సహాయాన్ని కోరతాడు ఆ యొక్క అమెరికన్ యొక్క ఓడ క్యాప్టెన్. ఈయన ఏమంటాడంటే నేను మీకు సహాయం చేస్తానండి, అయితే నేను ఆ ప్రజలకు సువార్త అందించే క్రమంలో నాకు మీరు సహాయం చేయాలని చెప్పి ఆయన చెప్తాడు. మరి ఇద్దరు మాట్లాడుకుని ఆ బైబిల్స్ అన్నింటినీ కూడా ఓడలో పెట్టుకుని వారు ప్రయాణం అవుతూ ఉంటారు. వారు వెళ్తూ ఉంటే తీర ప్రాంత ప్రజలందరికీ కూడా అక్కడక్కడ ఆగుతూ వారందరికీ బైబిల్స్ ఇస్తూ ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. మరి అక్కడ తీర ప్రాంతంలో చక్కగా బైబిల్స్ తీసుకుని దేవునికి వారు ఇష్టంగా తీసుకుని దేవునికి లోబడేవారు. మరి ఏం చెప్పారంటే మీరు ఇంకా లోపలికి వెళ్ళకండి, మీరు దగ్గరికి వెళ్ళే కొద్దీ మీకు ప్రమాదం అని చెప్పి వారికి హెచ్చరిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ క్యాప్టెన్ వినకుండా ఏం చేశాడంటే డైరెక్ట్గా ఎక్కడైతే రాజు ఉంటాడో ఆ యొక్క టైబాంగ్, ఎక్కడైతే రాజు ఉంటున్నాడో ఆ టైబాంగ్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి ఓడ వెళ్తుందో అప్పటికే విదేశీయులను, వారి వస్తువులను, ఓడలను, క్రైస్తవులను, వారి విశ్వాసం అన్నింటినీ కూడా అతను నిషేధించాడు. ఎప్పుడైతే ఆ ఓడ ఆ ప్రాంతం దగ్గరికి వెళ్తుందో వెంటనే వార్నింగ్ ఇచ్చారు, మీ ఓడను మీరు వెనక్కి తిప్పి వెళ్ళిపోండి అని చెప్పి. అయినప్పటికీ ఆ యొక్క అమెరికన్ క్యాప్టెన్ ఆగకుండా అలాగే వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ ఉన్నటువంటి ఒక రాజు యుద్ధానికి రెడీ అయిపోయాడు. ఆ యొక్క బాణాలు ఫైర్, ఆ యొక్క అగ్ని బాణాలని వారి మీదకి వేయడం, వీళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు కాబట్టి బుల్లెట్స్తో వీరి మీద అటాక్ చేయడం, పెద్ద యుద్ధం జరిగిపోయింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆ యొక్క గన్ పౌడర్ అంతా కూడా ఒక దాంట్లో పెట్టి చిన్న చిన్న పడవల మీద ఆ ఓడ దాకా తీసుకొచ్చి వాటిని తేల్చేశారు. ఆ ఓడంతా కూడా కాలిపోతున్నారు. అందులోనే ఉన్నారు రాబర్ట్ జెర్మియా విత్ బైబిల్స్. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆ బైబిల్స్ అందరికీ కూడా వాటర్లో పడేసే బాక్స్ని అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా బైబిల్స్ ఇచ్చేస్తారు. అయ్యా మీరు బైబిల్ చదవండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పి ఆయన బైబిల్స్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఓడ ముట్టుకొచ్చేటప్పటికి ఒక సైనికుడు ఆయన చంపడం కోసం ముట్టుకొస్తున్నప్పుడు ఆయన మోకాల మీద పడి అయ్యా మీరు బైబిల్ చదవండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పి ఆ బైబిల్ ఇచ్చి అతనికి అలాగే మోకాల మీద తన తల ఉంచి ప్రభువా నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. ఆ సైనికుడి కత్తితో రాబర్ట్ జెర్మియా గారి తలను నరికేశాడు. ఆ తర్వాత ఏమైందంటే ఆ యొక్క కొరియన్ రాజు, ఆ యొక్క గవర్నర్ అందరూ కూడా ఈయన తెచ్చినటువంటి ఆ యొక్క బైబిల్స్ని గొప్పగా వేసి కాల్చేశారు. ఇక్కడ దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఆ అద్భుతం ఏంటంటే ఈయన్ని చంపేటప్పుడు ఒక 11 సంవత్సరాల కుర్రాడు అక్కడే ఉన్నాడు. రాబర్ట్ జెర్మియా గారి మరణాన్ని ప్రత్యక్షంగా తన కళ్ళతో చూశాడు. ఏదైతే బైబిల్స్ అన్నింటినీ కూడా అతను కాల్ చేశాడో అప్పుడు ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు, అతని పేరు పాప్ కేయాన్ సింగ్. పాప్ కేయాన్ సింగ్ అనే వ్యక్తి
ఆయనకు ఒక్క బైబిల్ దొరికింది, ఒక్క కొరియన్ బైబిల్ దొరికింది. ఆయన ఆ బైబిల్ని తీసుకుని అందులో పేపర్లన్నింటినీ చింపి గోడకి అంటించి దాన్ని చదవడం ప్రారంభించారు. అవి పాడవకుండా, అవి కాలిపోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసి తన ఇంట్లో గోడ మీద అంటించుకుంటూ ఎవ్రీడే వారు చదువుతూ ఉండేవాడు. ఆ తర్వాత ఎవరైతే 11 సంవత్సరాల అబ్బాయి ఆ యొక్క రాబర్ట్ జెర్మియా గారి మరణాన్ని చూశాడో ప్రత్యక్షంగా, ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు పట్ల ఆసక్తితో దేవుడిపై నమ్మకం ఉంచుతూ విశ్వాసం ఉంచుతూ ఎదిగాడు. ఆ తర్వాత అదే ఇంటిని ఆ పిల్లాడు కొనుక్కున్నాడు. ఆ వ్యక్తి పేరు చాయ్చి లాంగ్ అనే వ్యక్తి ఆ ఇంటిని కొనుక్కున్నాడు. వారికి వేరే బైబిల్ లేదండి. గోడ మీద ఉన్నటువంటి ఆ యొక్క పేపర్స్ చదువుతూ రక్షణ పొందాడు. తనకి తెలిసిన వారందరినీ కూడా సమకూర్చి తన ఇంటినే ఒక మందిరంగా మార్చి ఆ గోడ మీదే అలాగా ఆ యొక్క బైబిల్ ఉన్నటువంటి ఆ యొక్క పేపర్స్ అన్నింటినీ అంటించిన ఆ గోడని చూపిస్తూ ఆ గోడ మీద ఉన్నటువంటి మాటలు ప్రకటిస్తూ అనేక మందిని రక్షణలోకి తీసుకొచ్చాడు. సో ఇప్పుడు అంటే ప్రజెంట్ వరల్డ్లో కొరియా అనేది, అందులోనూ ముఖ్యంగా ప్రజెంట్ కొరియాలో ఎంతమంది క్రైస్తవులు తెలుసండి మీకు? క్రైస్తవుల సంఖ్యతో తెలుసా మీకు? 12 మిలియన్ మంది క్రైస్తవులు ఈరోజు ప్రజెంట్ కొరియాలో వారు క్రైస్తవులుగా ఉన్నారండి. ప్రపంచంలోనే అతిపెద్ద సంఘం కూడా ఇప్పుడు దక్షిణ కొరియాలో ఉంది. ఆ సంఘం యొక్క నాయకుడు డేవిడ్ పాల్ యాంగిచో. ఈ పేరు బహుశా తెలియని వారు ఎవరు ఉండరేమో. ప్రపంచంలోనే అతిపెద్ద సంఘం, సుమారు 12 మిలియన్ల మంది క్రైస్తవులు. అంత మాత్రమే కాదండి, ప్రపంచంలో అత్యధిక మంది మిషనరీస్ని పంపిస్తున్నటువంటి దేశాల్లో, అంటే వివిధ దేశాలకు మిషనరీస్ని పంపిస్తున్నటువంటి దేశాల్లో కొరియా సెకండ్ ప్లేస్లో ఉందండి. ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి దేశాల్లో కొరియా అనేది అత్యంత ప్రాముఖ్యమైన బలమైన క్రైస్తవ దేశం ఈరోజు. కానీ దీనికి పునాది ఎక్కడ పడిందండి? ఒక వ్యక్తి తను తాను సమర్పించుకుని వివాహమైన వెంటనే ఆ యొక్క తను మిషనరీగా సమర్పించుకుని వచ్చేసాడు. కేవలం 3 నెలల వ్యవధిలోనే తను ప్రేమించినటువంటి భార్యను, ఆమె కడుపులో బిడ్డను కోల్పోయాడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క భారంతో మరలా దేవుని ఆత్మను పొందుకుని ఎలాగైనా కొరియన్ ప్రజలకు దేవుని వాక్యం అందించాలని ప్రయాసపడ్డాడు. ఉద్యోగాన్ని రాజీనామా చేశాడు. నా జీవితం పోయినా పర్వాలేదు, నా జీవితంలో ఇంకా కోల్పోవడానికి ఏమీ లేదు అనుకున్నాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ రోజు ఆ యొక్క బైబిల్ని వారి చేతుల్లో పెట్టాడు. దేవుని సువార్తను వారికి ప్రకటించాడు. ఆ రోజు ఆయన వేసినటువంటి ఆ పునాది, ఈరోజు ఆయన వేసినటువంటి ఆ యొక్క చిన్న విత్తనము ఈరోజు మహావృక్షమై ప్రపంచంలో అనేక మందికి గొప్ప ఫలాలను వారు అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. మన భారతదేశం నుంచి, అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి అనేక మంది కొరియా దేశం వెళ్తూ అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా వారు దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఒక అద్భుతమైనటువంటి పరిచర్యకు ఈ దేశాలన్నింటికీ కూడా కొరియా అనేది గొప్ప ఊపిరితిత్తులాగా, ఒక లంగ్స్ లాగా దేవుని కొరకు వాడబడుతున్న దేశంగా మారింది. మరి ఇంత గొప్పగా మరి పరిచర్య చేయడానికి ఆ యొక్క పునాది వేసినటువంటి వ్యక్తి రాబర్ట్ జెర్మియా థామ్సన్. మరి ఈయన జీవితం మరి ఎంతో ప్రోత్సాహకరం. దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి మనం ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు రావచ్చు. మనం ఎంత యథార్థంగా ఉన్నప్పటికీ, దేవుని వాక్యం నిర్మోహమాటంగా మనం ప్రకటిస్తున్నప్పటికీ దానికి సరైనటువంటి ఆ యొక్క ప్రోత్సాహం, అప్రిసియేషన్ రాకపోవచ్చు. ఇంకా మనల్ని అవమానించవచ్చు, మనల్ని నష్టపరిచే ప్రయత్నం చేయొచ్చు, మనల్ని గాయపరచవచ్చు కూడా ఒక్కొక్కసారి. వాటిని బట్టి మనం కృంగిపోకూడదు, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు. నాగటి మీద చేయి వేసి వెనుకకు తిరుగువాడు పరలోక రాజ్యం చేరని చెప్పి బైబిల్లో ఉంది. నాగటి మీద మనం చేయి వేద్దాం. ఎంత శ్రమ అయినా, ఎంత ఇబ్బంది అయినా ముందుకే వెళ్దాం తప్ప వెనుతిరగద్దు, వెనక్కి చూడద్దు. కాబట్టి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనం లోబడతాం. మన వంతు దేవుని పరిచర్యను, దేవుని సువార్తను ఎంతవరకు మనం తీసుకెళ్ళగలిగితే అంతవరకు మనం తీసుకెళ్తాం. కొన్నైనా ఆత్మను ప్రభు యొక్క ఆ యొక్క రక్షణలోనికి నడిపిద్దాం. దేవుని నమ్మకమైన సాక్షిగా మనం జీవితాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించిన కాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ధ్యానించుకున్నటువంటి గొప్ప దైవ సేవకుడు, ఒక గొప్ప మిషనరీ తండ్రి నాయన రాబర్ట్ గారి జీవితాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. ఆయన మరి చిన్నప్పటి నుంచి కూడా ప్రభువా మరి తన యొక్క తండ్రిని చూస్తూ దేవుని పరిచర్య చేయాలని ఆసక్తి చూపించాడు నాయన. ఆ తర్వాత తన భార్యను, ఆమె కడుపులో ఉన్నటువంటి బిడ్డను కోల్పోయినప్పటికీ కూడా నాయన ప్రభువా మరలా తండ్రి ఆత్మను పొందుకుని మీ పరిచర్య చేయాలని ఆసక్తితో ముందుకు వెళ్ళాడు. ఎక్కడైతే ఏ ప్రాంతం అయితే చీకటిలో నివసిస్తున్నారు, ఎక్కడైతే దేవుని గురించి మరి తెలియక మరి కనీసం దేవుని వాక్యం కూడా లేక ఆ చీకటిలో వారు జీవిస్తున్నారు తండ్రి, వారికి వెలుగును పరిచయం చేశారు. వారి భాషలో బైబిల్ గ్రంథాన్ని వారికి ఇచ్చారు. అక్కడ గొప్ప స్వార్థకు పునాది వేశారు. అట్టి రీతిగా మేము కూడా ఈ మాటలను బట్టి తండ్రి మేము కూడా మా ఆత్మలో మేము బలపడిన మరి ఉత్సాహంతో ఒక పట్టుదలతో మేము సువార్తను ముందుకు తీసుకెళ్ళడానికి, అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించడానికి మాకును మీరు సహాయం అనుగ్రహించవలసింది. మరి ఆన్లైన్ ద్వారా వాక్యం ఉంటున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది. ప్రతి ఒక్కరి విషయమై మీరు గొప్ప కార్యాలు జరిగించవలసింది. నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతి మరి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ